ఒక పెళ్ళైన పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోచలేదా? అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు, లోపలికి రండి అన్నయ్య గారు. ఏటమ్మా గజగజలు ఆడిపోతున్నావు ఇతగాని చూసి. ఏల లోపలికి రావాలా? ఇంట్లో మొగ పురుగులేని సమయం చూసి జగడ పెట్టుకోవడానికి వచ్చినాడు ఇతగాడు. చిలకమ్మ, నువ్వు వాళ్ళకుండు. దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలోడు మరీ మీసాలు తిప్పెట్టాడు. మీసాలోడా? ఏమయ్యో ఎద్దుబండి సోములు. ఎద్దుబండి సోముల? నా పేరు ఎడ్మండ్ శామ్యూల్. మరి నాను అదే కదా అంటున్నాను, ఎద్దుబండి సోములు. మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లెక్కి కూసినా ఉంట కదా, పన్నెం కోడిపోయిందిరాగా. మా పిల్ల రేత్రి 10 గంటలకు వస్తుంది, 12 గంటలకు వస్తుంది, 14 గంటలకు వస్తుంది. వస్తే ఇవాళ వస్తుంది, లేకపోతే రేపు వస్తుంది. అసలు రాకపోతే రానే రాదు. అది మాడజాతి స్వాతంత్రం. అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవడివి? చిలకమ్మా, నువ్వు వాళ్ళకుండు. ఆడకూతుర్ని అనుమానించి అగ్గిలో దూకమంటే గబుక్కుని దూకేసి కాలం ఆ కాలం. ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం. ఏటనుకుంటున్నావు? చిలకమ్మ, నువ్వు వాళ్ళకుండు. ఇలా సెటపట్లు ఆడితే గాని ఈ పీత బుర్రకి ఆటం ఎక్కదు. పీత బుర్ర? అవునయ్యా. ఎవరిని చూసి నువ్వు పీత బుర్ర అంటున్నావు? నిన్నేనయ్యా ముసలాడా. ఏమిటి నన్నే?